నమస్తే, వెల్కమ్ టు మై వరల్డ్. ఇట్స్ సంతోష్ వరల్డ్. అందరూ క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ మన ఛానల్లో పుణ్యక్షేత్రాలకు సంబంధించి టూర్స్ వీడియోస్ అంటే చాలామందికి ఇష్టమండి. రీసెంట్గా నేను ఓంకారేశ్వర్ ఉజ్జయిని టూర్ అంటే మధ్యప్రదేశ్లో నెలకొని ఉన్నటువంటి జ్యోతిర్లింగాల టూర్కి వెళ్ళానండి. దానికి సంబంధించినటువంటి సమాచారంతో వీడియో అయితే పెడుతూ ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం నర్మదా పుష్కరాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ 2024వ సంవత్సరంలో మొట్టమొదటిగా మనం ఓంకారేశ్వర యాత్ర గురించి సమాచారం తెలుసుకుందాం. నేను 3 రోజుల పాటు ఉజ్జయిని ఓంకారేశ్వర యాత్ర చేశానండి. దాన్ని ఒక 30 నిమిషాలకు కుదించి వెయ్యాలి అంటే చాలా కష్టమైనటువంటి పని. అయినా కూడా ఉన్నంతలో నా అనుభవాల సమాహారంగా ఈ వీడియో అందించడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. దయచేసి ఈ జ్యోతిర్లింగం గురించి తెలుసుకోవాలన్నా, అక్కడ సదుపాయాల గురించి తెలుసుకోవాలన్నా, నర్మదా స్నానానికి సంబంధించి, స్వామివారి దర్శనానికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా, అభిషేకాలు ఎప్పుడు చేస్తారు, అసలు ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ ఒక్క వీడియోలో పొందుపరుస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూస్తారు అని ఆశిస్తూ నేనైతే హైదరాబాద్ టు ఓంకార్ వెళ్ళటం జరిగిందండి. మనకేంటంటే ఓంకారేశ్వర్ వెళ్ళటానికి, ఉజ్జయిని వెళ్ళటానికి రైల్వేలు అనేవి ప్రతి ప్రధానమైనటువంటి పట్టణంలో మన భారతదేశ వ్యాప్తంగా వీక్లీ 2 or 3 డేస్లో అందుబాటులో అయితే ఉన్నాయి. నేను నా వృత్తిరీత్యా ఫ్లైట్ని ప్రిఫర్ చేయడం జరిగిందనమాట. నేను ఫస్ట్ ఇండోర్లో స్టే చేస్తున్నానండి. ఉజ్జయిని, ఓంకారేశ్వర్ రెండూ చూడాలి అని అనుకునేవారు మనకి అన్ని సదుపాయాలతో, సౌకర్యాలతో, పెద్దవాళ్లతో వెళ్ళినా, చిన్నపిల్లలతో వెళ్ళినా అందుబాటులో ఉండాలి అంటే, డెడ్లీగా మనం అక్కడికి వెళ్ళిపోయినప్పుడు మనకు అక్కడ విషయాలు అసలు ఏవీ తెలియనప్పుడు ఇండోర్లో స్టే చేయడం అనేది చాలా మంచి నిర్ణయం అనమాట. మేము ఇండోర్లో ఎసియోటల్ అనేటువంటి హోటల్లో రేపు టూర్కి స్టార్ట్ అవుతాను అనగా 1 డే బిఫోర్ ఆన్లైన్లోనే ఈ హోటల్ని బుక్ చేసుకున్నానండి. ఇది ఒక రాత్రికి గాను 2500 రూపాయలు తీసుకోవడం జరిగిందనమాట. హోటల్ అయితే చాలా బాగుందండి. చాలా నీట్గా, మంచి హాస్పిటాలిటీతో, ఇక్కడే ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంది. బట్ మాకుండేటువంటి షెడ్యూల్ రీత్యా మేమైతే ఫుడ్ బయట ఎక్కువగానే ప్రిఫర్ చేశాము. మేము ఇండోర్ చేరుకునేసరికి సాయంత్రం అయిందనమాట. రాత్రికి ఇంకా ఒక గంట సమయం ఉందనగా ఇండోర్లో మస్ట్ విజిటెడ్ ప్లేసెస్ కూడా వెళ్ళాను. అవి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి, ఆ వీడియో అనేది పెడతాను. ఇండోర్లో మస్ట్ విజిటెడ్ ప్లేసెస్. నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clockకి మేము ఓంకార్ అనేది స్టార్ట్ అయ్యామండి. మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు టూర్ లాగే ఓంకారేశ్వర్ పెట్టుకున్నాము. ఆ హోటల్ వాళ్ళని గైడ్ కమ్ క్యాబ్ని ప్రొవైడ్ చేయమని అడిగితే మాకు చక్కనైనటువంటి గైడ్ని, ఒక పెద్ద ఆయన్ని మాకు ఒక క్యాబ్ డ్రైవర్గా పంపించడం జరిగింది. వారు మాకు చాలా చక్కగా ఓంకారేశ్వర్ యాత్ర అంతా ముగించేలా చేశారు. ఇండోర్ నుంచి ఓంకారేశ్వర్ వెళ్ళి మళ్ళీ హోటల్కి తిరిగి వచ్చేయడానికి 3500 రూపాయలు ఆయన ఛార్జ్ చేయడం జరిగింది. డే మొత్తం మనతోనే ఉంటారు. మనం స్టార్ట్ అయిన తర్వాత ఒక 30 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత మనకి ఫస్ట్ కనపడేది ఈ శనైశ్చర దేవాలయం అనమాట. ఇక్కడ మొత్తం నవగ్రహాలు కూడా ఉంటాయండి. ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయము. ఓంకారేశ్వర్ టూర్ అంటే బై రోడ్ క్యాబ్ ఫెసిలిటీస్ ఉంటాయండి, ప్రైవేట్ సర్వీసెస్, ఊబర్ కానీ, ఓలా వంటి సర్వీసెస్, ఆటోస్, బస్సెస్, ఇండోర్ నుంచి తీసుకున్న, ఉజ్జయిని నుంచి తీసుకున్న మీకు అక్కడ ప్రైవేట్ సర్వీసెస్ అనేవి చాలా చక్కగా అందుబాటులో ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. మేము క్యాబ్ ప్రిఫర్ చేశాం కాబట్టి ఫస్ట్ ఎవరైనా కూడా ఈ టెంపుల్ మర్చిపోకుండా ఒక 30 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత వింధ్య పర్వతాలు అంటే ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుందనంగా ఈ టెంపుల్ వస్తుంది. తప్పకుండా దర్శనం చేసుకోండి. శనీశ్వర దోషాలు ఎవరికైనా ఉన్నా, నవగ్రహ దోషాలు ఉన్నా ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళి చక్కగా అక్కడ 20 రూపీస్కి ఆయిల్ బాటిల్ అమ్ముతారు. మేము పొద్దున్నే 6:30కే వెళ్ళాం కాబట్టి టెంపుల్ అప్పుడే ఓపెన్ చేశారు. ఇంకొంచెం ఒక గంట అలా దాటింది అంటే గనక ఇక్కడ అర్చన వంటివి కూడా నిర్వహిస్తారట. చాలా బాగుంటుంది. ఇక ఆ తర్వాత మన ప్రయాణం ఓంకారేశ్వర్కి అయితే స్టార్ట్ అయిపోయిందండి. వింధ్య పర్వతాల మీదుగా మన ప్రయాణం అనేది సాగుతుందనమాట. ఇప్పుడు ఇక్కడ లంచ్ టైం కావచ్చు, బ్రేక్ఫాస్ట్ టైం కావచ్చు, ఆన్ రోడ్లో ఎవరైనా ఉంటే గనక లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేయాలంటే మీకు ఇక్కడ ఈ హోటల్కి నేమ్ బోర్డ్ అనేది నాకు కనపడలేదండి. చుట్టూ ఉండేటువంటి పరిసరాలు చూపిస్తూ ఉన్నాను చూడండి. ముఖ్యంగా మన తెలుగు వారికి నేను అందించేటువంటి సమాచారం చాలా ఉపయోగపడుతుందండి. ఇది మధ్యప్రదేశ్ తరహా బ్రేక్ఫాస్ట్ అంటే మనం తీసుకునే టిఫిన్లా కనిపిస్తాయి. కచోడీలు, సమోసాలు, పానీపూరి అని, వడాపావ్ అని చెప్పి, ఈ ఢోక్లా లాంటివి, అలాగే అటుకులకి సంబంధించిన పులిహోర, సాబుదాన్ పులిహోర, ఇలాంటివి అందుబాటులో ఉంటాయి.
ఒకవేళ పెద్దవాళ్లతో వచ్చేవాళ్ళు, చిన్నపిల్లలతో వచ్చేవాళ్ళు ఇటువంటి ఆహారం మీకు పోదు అనుకుంటే ఒక డ్రై ఫ్రూట్స్ లాంటివి, బిస్కెట్స్, బ్రెడ్స్ కానీ లేదా మొలకలు లాంటివి మీరంటూ ఫ్రూట్స్ లాంటివి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసుకోండి. లేదా ఎక్కడ ఫుడ్ అయినా మేము ఆస్వాదిస్తాం అనుకుంటే మాత్రం చాలా మంచి టేస్టీ ఫుడ్ అనేది ఉంటుందండి. అది లంచ్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్ కావచ్చు, మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఈ హోటల్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత మనకి మామూలుగా ఇండోర్ టు ఓంకారేశ్వర్ వెళ్ళాలి అంటే కనుక 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. జస్ట్ మేము ఇండోర్ నుంచి మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయితే 8:30కి అంతా మేము ఓంకారేశ్వర్ అయితే రీచ్ అయిపోయామండి. ఓంకారేశ్వర్లో ఉండటానికైతే మాత్రం అంటే అదే పనిగా ఓంకారేశ్వర్ యాత్ర మాత్రమే, ఇప్పుడు నర్మదా పుష్కరాలు అవుతున్నాయి కాబట్టి ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాల సందర్భంగా ఓన్లీ ఓంకారేశ్వర్ యాత్ర పెట్టుకునే వాళ్ళకి అక్కడ సదుపాయాలు అయితే ఉంటాయి. బట్ మనం అనుకున్నంత విరివిగా ఉండవు అనమాట. కొన్ని ఆశ్రమాలు లాంటివి ఉంటాయి, హోటల్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఇక్కడ టెంపుల్కి సంబంధించినటువంటి సదుపాయాలు కూడా చాలా తక్కువ. మామూలుగా చెప్పాలి మనకు అర్థమయ్యేలా అంటే ఓంకారేశ్వర్ అనేది ఒక చిన్న గ్రామంలా కనిపిస్తుందండి. ఇక్కడ టెంపుల్ చుట్టూ ఉండేటువంటి నర్మదా బాణలింగాల షాపింగ్ తప్ప స్వామివారి దర్శనం చేసుకోవడం, నర్మదా స్నానం చేయడము, ఆ తర్వాత రిటర్న్ రావడం తప్ప మనం స్టే చేసేంత సదుపాయాలు ఉండవు. బట్ ఒక దీక్షగా కావచ్చు, ఏమన్నా పూజలు చేయాలి, నర్మదా పరిక్రమం లాంటివి చేయాలి, ప్రత్యేకమైనటువంటి పర్వదినాల్లో ఇక్కడ విశేషంగా జరిగే ఉత్సవాల్లో పాల్గొనాలి, తపస్సు వంటివి చేసుకోవాలి, కొన్ని దీక్షగా కొన్ని డేస్ ఉండాలి అనుకుంటే మాత్రం ఎలాంటి పరిస్థితులకైనా అడ్జస్ట్ అవుతాము. అంటే కొన్ని ఆశ్రమాలకు సంబంధించినటువంటి స్టేయింగ్ అనేది ఉంటుంది. ఏసీ, నాన్ ఏసీతో ఉంటాయండి. 500 రూపాయల నుంచి కూడా స్టార్ట్ అయి ఉంటాయి. అంతగా సౌకర్యాలు ఎక్స్పెక్ట్ చెయ్యము అంటే కనుక వాటిలో మనం ఉండొచ్చు. బట్ ఇవి ఆన్లైన్లో ఉండవు. డైరెక్ట్గా వస్తే అప్పుడు పర్వదినాలు, వీకెండ్స్ లాంటివి లేకుండా విశేషమైనటువంటి రోజులు అక్కడ లేవు అనుకుంటే మనకి రూమ్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. లేదు అంటే కనుక మనం ఇండోర్లో ఉండి 80 కిలోమీటర్స్ ప్రయాణించి ఓంకారేశ్వర్ రావాల్సి ఉంటుందన్నమాట. చాలామంది అయితే ఉజ్జయిని వచ్చి ఆ తర్వాత ఫైనల్గా ఓంకారేశ్వర్ పెట్టుకొని ట్రైన్ జర్నీ అయితే ఓంకారేశ్వర్లోనే రైల్వే స్టేషన్ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇప్పుడు మనం దర్శనానికి వెళుతున్నామండి. మనం రీచ్ అయ్యేసరికి 8:30 to 9 అరౌండ్ అయిందనమాట. అసలు ఏంటంటే నేను షోడశ సోమవార వ్రతం అని ఒక వ్రతం చేసుకున్నానండి. సో అవి పార్థివ లింగాల్ని పూజించడం, మట్టితో చేసినటువంటి లింగాల్ని. ఆ లింగాల్ని ప్రతి సంవత్సరం ఒక జ్యోతిర్లింగం పుణ్యతీర్థంలో కలపాలి అని సంకల్పం తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ కాశీ వెళ్ళాను. ఈ సంవత్సరం అనుకోకుండా ఉజ్జయిని ఓంకారేశ్వర్ టూర్ పెట్టుకొని నర్మదమ్మ ఒడిలో స్వామివారికి చేర్చాలి అనేటువంటి సంకల్పం తీసుకొని సడన్ టూర్ పెట్టుకున్నాను. ఇదంతా కూడా నర్మదా పరిక్రమం చేసేటువంటి ప్లేస్ అంటారు. మీరు గమనించి ఉంటే మధ్యలో నర్మదమ్మ ప్రవహిస్తూ ఉంటారు. అటు ఇటు ఓంకారేశ్వరుడు, మములేశ్వరుడుగా ఇక్కడ శివయ్య కొలువై ఉంటారండి. ఓంకారేశ్వర్ యాత్ర చేసేటప్పుడు తప్పకుండా గుర్తుపెట్టుకోండి, మనం నర్మదా నది మీద స్నానం చేయడం కాదండి, 2 చేతులు జోడించి దండం పెట్టుకుంటేనే చాలు స్నానం చేసిన ఫలితం వస్తుంది అనేటువంటి ఒక విశేషంతో పాటుగా ఓంకారేశ్వరుడి దర్శనం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు తప్పకుండా మములేశ్వరుడి దర్శనం కూడా చేసుకుంటేనే మీరు ఓంకారేశ్వర యాత్ర చేసినటువంటి ఫలితం దక్కుతుందనమాట. ఇప్పటి వరకు ఎవరైనా అలా మములేశ్వర దర్శనం మర్చిపోయి ఉంటే, మమలేశ్వరుడు, అమలేశ్వరుడు, అమరేశ్వరుడు అని చెప్పి ఇక్కడ శివయ్యను పిలుస్తారు. ఆ పార్థివలింగ రూపంలో అయితే అంతర్లీనంగా స్వామివారు ఉంటారు. మనకి బహిర్గతంగా చూస్తే గనక స్వామివారి రూపం అక్కడ ఉంటుందండి. సో మేము ఫస్ట్ దర్శనానికి వచ్చేసాము. చాలా క్రౌడ్ ఉంది మేము వెళ్ళేటువంటి టైంలో అనమాట. సో మనకి ఎవరైతే గైడ్ కమ్ డ్రైవర్గా క్యాబ్ వచ్చామో వారే తెలిసినటువంటి పండితులను అక్కడ పురమాయించడం జరిగింది. మేము పర్ హెడ్ 500 రూపీస్ ఇవ్వంగానే ఇలా ప్రత్యేకమైనటువంటి దర్శనానికి తీసుకువెళ్ళిపోయి జస్ట్ 30 మినిట్స్లోనే మన దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేసామన్నమాట. మామూలుగా అయితే స్వామివారికి ఇక్కడ త్రికాలాల్లో హారతి, అభిషేకాదులు జరుగుతూ ఉంటాయి. ప్రాతకాల అభిషేకం ఇక్కడ చాలా విశేషం అండి. 1 డే బిఫోర్ వచ్చి మనం అక్కడ స్టే చేసినా, 1 డే బిఫోర్ బుక్ చేసుకున్నా కూడా మనం చక్కగా పొద్దున్నే 3:30 గంటలకు స్వామివారి అభిషేకంలో పాల్గొనవచ్చు. ఆ టైంలో స్పర్శ దర్శనం కూడా ఉంటుంది. బట్ ఆ టైం దాటితే రాత్రి 10 గంటల వరకు కూడా నార్మల్ దర్శనాలు ఉంటాయి. స్వామివారి చుట్టూ కూడా ఒక అద్దంతో కప్పబడినటువంటి ఒక ప్రహారీ అనేది నిర్మించేయడం జరిగిందనమాట. మనకిక్కడ ఓంకారేశ్వరుడు సాక్షాత్తు మన శ్రీశైలంలో వృద్ధమల్లేశ్వరుడు ఎలా అయితే ఉంటారో అలాగే అనిపిస్తుందనమాట. అంటే ఎక్కువగా మలినమైనటువంటి అభిషేక ద్రవ్యాలు వంటివి, అంటే గంధం పొడులు, విభూతి పొడులు ఇవన్నీ వాడటం కొన్ని లక్షల ఏళ్లుగా స్వామివారిని తాకుతూ స్పృశిస్తూ చేసినటువంటి అభిషేకాదుల వల్ల స్వామివారి రూపం కరిగిపోతూ వస్తోందని చెప్పి చాలా రిస్ట్రిక్టెడ్గా ఇప్పుడు స్పర్శ దర్శనం అనేది తీసేశారు. ప్రతి ఒక్కరూ స్వామికి పక్కనే
పార్వతీ అమ్మవారు ఉంటారండి. మీరు ఈ చుట్టుపక్కల ఉత్తరప్రదేశ్ అయినా మధ్యప్రదేశ్ వైపు జ్యోతిర్లింగాలు ఏం చూసినా వెనకాలే అమ్మవారు ఉంటారండి. సో క్షణికాల దర్శనం కాబట్టి తప్పకుండా మీరందరూ వెనకాల ఉండేటువంటి అమ్మను కూడా దర్శించుకోవడం మర్చిపోద్దు. ఇదిగోండి స్వామివారిని ఇక్కడ చూపిస్తున్నాను. మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మాకు ఇక్కడ చెంబుతో నీళ్ళిచ్చారు అదే పండితులు వారు. సో స్వామివారి మీద కాస్త అభిషేకం చేసిన తర్వాత బయటకు వచ్చేసాము. ఆ తర్వాత ప్రధాన పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లోనే అదే ప్రాంగణంలో జస్ట్ గోడ మాత్రమే అడ్డుంటుందండి. అదే డబ్బులకి అదే ప్రహారీలో మాతో రుద్రాభిషేకం చేయించారు. వాళ్ళ ఇంట్లో నర్మదా బాణలింగం ఉంది. చాలా సంతోషం అనిపించింది. ప్రతినిత్యం ఓంకారేశ్వరుణ్ణి తాకేటువంటి ఆ పండితుల చేతుల మీదుగా స్వామివారు ఈ విధంగా రుద్రాభిషేకం చేయించడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావించాను. ఇక్కడ మీరు చూసేది ఓంకారేశ్వరుడికి కాసేపట్లో, అంటే మన దర్శనం కంప్లీట్ అయి బయటకు వచ్చేసరికి 11-11:30 అయిందండి అరౌండ్. సో స్వామికి కాసేపట్లో నివేదన చేసి హారతులు ఇచ్చేటువంటి పళ్ళెం. ఇది ప్రధాన అర్చకుల గృహం అనమాట. ఇక్కడ ప్రధాన అర్చకులు అంటే ఒకరే ఉండరండి. ఇటువంటి క్షేత్రాల్లో షిఫ్ట్స్ వైజ్గా చాలా మంది ఉంటారు. అందులో ఒకరు వారి డ్యూటీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనతో అభిషేకం చేయించారు. అనుకోకుండా దక్కినటువంటి భాగ్యంగా భావించి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టడం కూడా ఒక అదృష్టంగా భావించి చుట్టూ ఉండేటువంటి ఆ దృశ్యం ఒక సీనరీలా అనిపిస్తుంది. ఎంత చక్కగా ఉంటుందో అంటే ఇక్కడ నుంచి స్వామివారి గోపురం కనిపిస్తుంది. ఇదంతా చూసిన తర్వాత వీళ్ళెంత పుణ్యం చేసుకుంటే భగవంతుడు ఇంత వారి సమక్షంలోనే, అంటే ఓంకారేశ్వరుడి సమక్షంలోనే వీళ్ళందరికీ జీవితం మాత్రమే కాదు ఆయన్ని నిత్యం స్పృశించి ఆరాధన చేసుకుంటే అవకాశం కల్పించాడు స్వామి అని చెప్పి ఎంతో అదృష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ కాలు పెట్టడమే మనం ఏ జన్మలోనూ చేసుకున్నటువంటి భాగ్యంగా అనిపిస్తుందండి. సో ఈ జన్మకి ఇచ్చినటువంటి అదృష్టానికి స్వామివారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకొని మన దర్శనం కంప్లీట్ చేసుకొని మనం ఇప్పుడు నర్మదా స్నానం దగ్గరకు వెళుతున్నాం అనమాట. మనకి దారి పొడవునా ప్రసాదాలు అనేవి అమ్ముతూ ఉంటారండి. నర్మదా బాణలింగాలు ఉంటాయి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నర్మదా బాణలింగాల షాపింగ్, వాటి ప్రాధాన్యత తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. తప్పకుండా ఆ వీడియో అనేది నేను ప్రజెంట్ చేస్తానండి. ఫస్ట్ యాక్చువల్లీ అయితే చాలామంది నర్మదా స్నానం కంప్లీట్ చేసుకుని స్వామి దర్శనానికి వెళ్తారు. కానీ ఓంకారేశ్వరంలో మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు టెంపుల్ క్లోజ్లో ఉంటుందండి. స్వామికి నైవేద్యం పెట్టడం, హారతులు ఇవ్వడం కావచ్చు, కొన్ని నివేదనలు చేసేటువంటి క్రమంలో ఒక రెస్ట్ లాగా 12 నుంచి 2 వరకు క్లోజ్లో ఉంటుంది. మళ్ళీ మనకి లేట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ ఒక ధూళి దర్శనంలాగా డైరెక్ట్గా స్వామి దర్శనంకి వచ్చేసి ఇప్పుడు మనం నర్మదా స్నానానికి వెళుతున్నాము. ఓంకారేశ్వర క్షేత్రం అనేది వింధ్య పర్వతాల మధ్య ఉంటుందండి. వింధ్య పర్వత రాజు గర్వం అణిచేందుకుగాను స్వామివారు ఇక్కడ ఓంకారేశ్వరుడిగా వెలిశారు అని చెప్తారు. అదేవిధంగా తపశ్శక్తికి మెచ్చి, అంటే తన గర్వం అణిచిన తర్వాత తపశ్శక్తికి మెచ్చినటువంటి పరమేశ్వరుడు తాను మములేశ్వరుడిగా ఓంకారేశ్వరుడిగా ఇక్కడే వెలుస్తాను అని చెప్పి కూడా స్వామివారు అభయం ఇవ్వడం జరిగిందంట. అందుకే ఇలా మధ్యలో నర్మద ప్రవహిస్తూ ఉంటే మీరు ఇక్కడ చూసిన వ్యూ ప్రకారం ఎడమ చేతి వైపు మములేశ్వరం ఉంటుంది, కుడి చేతి వైపు మనకు ఓంకారేశ్వరం కనిపిస్తూ ఉంటుందండి. ఈ నర్మదా పరిక్రమం అని చేస్తూ ఉంటారంటే నర్మదమ్మ నది వెంబడి కూడా మనకి 6 నుంచి 7 వరకు ఘాట్లు అనేవి ఉంటాయి. ఈ వెంబడి మనం నడుస్తూ వెళితే దాన్ని నర్మదా పరిక్రమం అంటారు. శ్రావణ మాసం, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో చాలా విశేషంగా లక్షల సంఖ్యలో ఇక్కడ నర్మదా పరిక్రమాన్ని చాలామంది చేస్తారనమాట. మనం ఇప్పుడు నర్మదా స్నానానికి వెళ్తున్నామండి. నర్మదా స్నానానికి వెళ్ళేటువంటి క్రమంలో దారి పొడవునా కూడా మనకి పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, అమ్మవారి ఫోటోకి సంబంధించి కొన్ని అక్షితలు, గంధము, ఇలా చాలా రకాలు మంగళకరమైనటువంటి వస్తువులు ఒక కిట్లాగా 100 రూపాయలకు అమ్ముతారు. అలాగే నర్మదా నది మీద బోట్ షికార్కి కూడా మనం వెళ్ళొచ్చు. 100 రూపీస్ టికెట్గా ఉంటుంది అండ్ ఈ ప్లేట్ కాస్ట్ కూడా 100 రూపీస్ ఉంటుందండి. మనం ఇక్కడ స్నానాలు చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం గ్రీన్ రూమ్స్, అంటే బట్టలు మార్చుకునేటువంటి సదుపాయాలు నేను వెళ్ళిన సమయంలో అయితే నాకు ఆ చుట్టుపక్కల ఎక్కడా కనపడలేదండి. మరి ఇప్పుడు పుష్కరాల నేపథ్యంలో అక్కడ షాప్స్ వారైనా స్థానికంగా ఉండేటువంటి ఆలయం వాళ్ళైనా ఏమన్నా గ్రీన్ రూమ్స్ లాంటివి పెడితే పెట్టచ్చేమో. నేను వెళ్లే సమయానికైతే ఆ చుట్టుపక్కల ఏమీ కనపడలేదండి. నార్మల్గా మనం స్నానం చేసుకొని దర్శనానికి వెళ్ళిపోవడం కానీ, లేదు అంటే కనుక మనం స్నానం చేసుకొని బోట్ షికారికి వెళ్ళొచ్చేలోపు మన బట్టలు అయితే ఆరిపోతాయి. నేనైతే చెప్పాను కదండి, పార్థివలింగ పూజ చేసుకొని స్వామివారిని నర్మదమ్మ ఒడికి చేర్చాలి అనుకున్నాను. అదేవిధంగా నర్మదమ్మ కోసం ఇంటి నుంచే పసుపు, కుంకుమ, ఒక చీర తెచ్చుకున్నానండి. నర్మదా స్నానం చేసేటువంటి క్రమంలో ముందుగానే దండం పెట్టుకొని అమ్మకి ఇంత మహద్భాగ్యం ఇచ్చినందుకు ఆ పసుపు, కుంకుమ అమ్మకి సమర్పించి చీర కూడా అమ్మవారికే వేసి ఆ తర్వాత ఆ లింగాలన్నీ కూడా స్వామివారిని అమ్మ ఒడికే చేర్చేయాలి అని అనుకున్నాను అనమాట. ఇది నేను అనుకున్నటువంటి ప్రణాళిక.
అయితే అక్కడ విపరీతమైనటువంటి నాచు ఉంటుందండి. కొంచెం నీటి మీద పట్టుండి స్విమ్మింగ్ లాంటి వచ్చేవాళ్ళైతే లోపలికి వెళ్ళి చక్కగా స్నానం చేసుకోవచ్చు. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలతో అయినా, ఈవెన్ నేను కూడా ఓన్లీ నర్మదమ్మ దగ్గర గడపడానికి నాకు 3 గంటల టైం పట్టింది. అడుగులో అడుగు వేసామంటే లోపల మునిగిపోయేంతలాగా నాచు ఉందండి విపరీతంగా. అసలు మనం లోపల అడుగు పెట్టడానికి కూడా లేదనమాట. ఎంత జాగ్రత్తగా నడవాలంటే అంత జాగ్రత్తగా నడవాలి. అంటే నేను ఈ ఆందోళనలో అడుగు వేసి ముందుకు వెళ్ళి స్నానం ఎలా చేయాలి స్వామి అని అనుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఫస్ట్ పసుపు కుంకుమ సమర్పించి చీర ఇస్తాను అనగా చుట్టూ ఉండే పరిస్థితులు గమనించలేదు. అక్కడ నర్మదమ్మనే నమ్ముకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మన మీదే దృష్టి ఉంటుంది, మనం అందులో ఏం వేస్తామా అని చెప్పి. సో నేను అస్సలు గమనించలేదండి. నేను చీర వేసేటప్పుడు, కొబ్బరికాయ వేసేటప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు తీసుకుంటున్నారు అనేది కూడా గమనించలేదు. ఇలా వేసానో లేదో ఒక చిన్న కన్నె ముత్తైదువు మనం వేసినటువంటి చీరను తీసేసుకుందనమాట. ఆ క్షణం కాస్త మనస్సు చివుక్కుమంది. అరే వెంటనే తీసేసుకుందే, నర్మదమ్మ తీసుకోలేదే అని. కానీ కొంచెం వెంటనే ఫ్యూ సెకండ్స్లోనే ఆలోచిస్తే అనిపించింది, ఒక కన్నె ముత్తైదువు రూపంలో ఆ తల్లే నా పసుపు కుంకాల్ని స్వీకరించింది అనేటువంటి ఒక భావన పొంది స్వామిని నర్మదమ్మ ఒడికి చేర్చేశానండి. నర్మదమ్మ సాక్షాత్తు ఓంకారేశ్వరుడి జలాల్ని తనలో లీనం చేసుకుంటున్నటువంటి తల్లి మాత్రమే కాదండి, సాక్షాత్తు పరమశివుడు ఈ వింధ్య పర్వతాల మధ్య తపస్సు చేశాట. ఆయన తపస్సు చేసేటువంటి క్రమంలో, ధ్యానంలో నిమగ్నమైనటువంటి క్రమంలో ఆయనకు బాగా విపరీతమైనటువంటి ఉక్కపోతొచ్చి చెమట పడుతుందిట. ఆ చెమటే, ఆ స్వేదమే ఇక్కడ ప్రవాహంగా మారి నర్మదగా ప్రవహిస్తోంది అని చెప్తారు. నార్మల్గా మనం గంగా స్నానం చేస్తేనే పరమ పవిత్రమయ్యి మన జన్మ సార్థకం అవుతుంది, మన పాపాలు, జన్మజన్మల పాపాలు ఆ స్నానంతో కడిగి వేసేసుకుంటాము అని చెప్తారు. కానీ నర్మదమ్మ అలా కాదండి. ఒడ్డున నిలబడి మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి ఆ తల్లికి నమస్కరించుకుంటే చాలంట. జస్ట్ దర్శన మాత్రానే మనందరినీ పునీతులు చేసేటువంటి పరమ పావని నర్మదమ్మ మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ దగ్గర పుట్టి 1320 కిలోమీటర్ల పాటు ప్రయాణించి అనేక క్షేత్రాల్ని సందర్శిస్తూ ఆ తల్లి అన్నింటినీ పునీతుల్ని చేస్తూ గుజరాత్లో అరేబియా సముద్రంలో కలుస్తుందిట. నర్మదమ్మ కూడా పశ్చిమ ప్రవాహిని అని చెప్తారు. అంటే అమ్మ ఆపోజిట్ డైరెక్షన్లో ప్రవహిస్తూ ఉంటారనమాట. ఇక్కడ మనకి బోట్ షికార్ కూడా అందుబాటులో ఉంటుందండి. చక్కగా ఘాట్లన్నీ సందర్శించాలి అనుకుంటే, మనకి టైం ఉంది అని అనుకుంటే నడకదారిలో వెళ్ళొచ్చు. అలా లేదు అని అనుకుంటే కనుక మనకి ఇక్కడ పడవలు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేకంగా మన ఫ్యామిలీతో వచ్చాము అని అనుకుంటే ఒక బోట్ బుక్ చేసుకోవడానికి 500 రూపీస్ తీసుకుంటారు. 7 నుంచి 8 వరకు ఘాట్లు ఉంటాయి. మొత్తం ఘాట్ అంతా మనల్ని తిప్పుతారు. అలా లేదు ఒక్కరం మాత్రమే వెళ్ళాలి అని అనుకున్న సదుపాయం ఉంది. లేదా అందరితో పాటు కలిసి వెళ్ళాలి అనుకుంటే పర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటారు. 100 రూపాయలకి జస్ట్ 20 నిమిషాల పాటు మొత్తం మనం నర్మదా పరిక్రమం దీన్ని కూడా పిలవచ్చు అనమాట. అండ్ నేనైతే ఇక్కడ ఇంట్లో కొన్ని భిన్నమైనటువంటి ఇత్తడి విగ్రహాలు అనుకోకుండా మా ఇంట్లో పూజ చేసేటప్పుడు నా చేతి నుంచి అనుకోకుండా జారి కింద పడి చిన్న ముక్కగా భిన్నమైనటువంటి శ్రీచక్రాన్ని తెచ్చుకున్నాను. అలాగే దేవుడు పటాలు అవన్నీ మన ఇంట్లో ఎప్పుడైనా పాతబడిపోయాయి, వీటిని మార్చాలనుకుంటున్నాము అనుకునేటప్పుడు కూడా ఇలా పవిత్రమైనటువంటి జలాల దగ్గరకు వస్తున్నాము అనుకునేటప్పుడు ఇందులో కలపడం ద్వారా మనం చేసిన పూజకి సార్థకత వస్తుంది, ఎటువంటి దోషాలు కూడా రావండి. అందుకే శ్రీచక్ర కొన్ని భిన్నమైన ఇత్తడి విగ్రహాలు పాతవైపోయినవి తీసుకొచ్చి నర్మదమ్మ ఒడికే చేర్చేశానమాట. మేమైతే 4 మెంబర్స్ కలిసి ఒక బోట్ స్పెషల్గా తీసుకున్నామండి. 500 రూపీస్ తీసుకున్నారు. 20 మినిట్స్ పాటు మనల్ని మొత్తం ఈ ఘాట్ల వెంబడి తిప్పుతారు. ఇప్పుడు మీరు చూసే ఈ ప్రదేశాన్ని త్రివేణి సంగమం అంటారనమాట. మామూలుగా గయ దగ్గర త్రివేణి సంగమం ఉన్న ఇక్కడ నర్మదమ్మ ఒక్కరే కాదండి, నర్మదా కావేరి సంగమంగా అమ్మ ప్రవాహం సాగుతోంది. అంతర్వాహినిగా సరస్వతి నది కూడా ఇందులోనే ఉన్నారు అని చెప్తారు. మనం ఇక్కడ బాటిల్స్లో వాటర్ పట్టుకొని మన ఇంటికి తెచ్చుకోవచ్చండి. ఎప్పుడైనా మన ఇంట్లో అశౌచాలు వంటి వచ్చినా, మైల్ లాంటివి వచ్చినా అలాంటప్పుడు ఆ నీటితో స్నానం చేయడం కావచ్చు, లేదంటే ఆ నీటిని ఇంట్లో జల్లుకొని పవిత్రం చేసుకోవడానికి చక్కగా శుద్ధంగా ప్రవహించేటువంటి ఆ తల్లిని మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవచ్చు, చేతితో స్పృశించవచ్చు. ఇక్కడ ఉండేటువంటి నీటిని బాటిల్స్లో పట్టుకొని మనం మన ఊర్లకు కూడా తీసుకురావచ్చు అనమాట.
నర్మదమ్మ పితృదేవతల్ని పునీతులు చేసేటువంటి ప్రదేశం కూడానండి. ఇక్కడ వింధ్యపర్వత కుమారుడైనటువంటి పురూరవుడు పితృదేవతలు పుణ్యలోకాల ప్రాప్తి కోసం అని చెప్పి పరమశివుడి కోసం మహా తపస్సు చేశాట. అలా చేసినప్పుడు స్వామివారు, సరే నీ తపస్సుకు మెచ్చాను, నేను నర్మదను కిందికి పంపిస్తాను మిమ్మల్ని పునీతుల్ని చేసేందుకు పితృదేవతల్ని, అయితే ఆ ప్రవాహాన్ని అడ్డుకునేటువంటి శక్తి నీకుందా అని అడిగినప్పుడు వింధ్యపర్వతరాజు అంటే పురూరవుడు తండ్రి అయినటువంటి వింధ్యపర్వతరాజు, నేను అడ్డుగా ఉంటాను స్వామి, అమ్మ ప్రవాహాన్ని అడ్డుకోవడానికి పంపించు స్వామి అని అడిగితే పరమేశ్వరుడు దివి నుంచి భువికి తీసుకువచ్చినటువంటి ప్రవాహమే నర్మదగా కూడా మరొక పురాణ కథ ప్రకారం చెప్తూ ఉంటారు. చాలా స్వచ్ఛంగా కనిపిస్తుందండి అమ్మ. కానీ నర్మదా స్నానం టైంలో కావచ్చు, మనం వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ లాంటి పదార్థాలు, వ్యర్థాలు, స్నానం చేసేటువంటి ఆ షాంపూ ప్యాకెట్స్ కావచ్చు, సబ్బులు కావచ్చు, వ్యర్థాలన్నీ కూడా అందులో వేసేయడం వల్లే మన స్వహస్తాలతో మనం పునీతంగా ఉన్నటువంటి నదుల్ని చాలా కలుషితమయంగా చేసేస్తూ ఉన్నాము. అండ్ అక్కడ గవర్నమెంట్ కూడా కొన్ని చర్యలు, అంటే గంగమ్మను ఎలా అయితే ప్రక్షాళన చేసేటువంటి చర్యలు చేపట్టారో స్నానం చేసేటువంటి ప్రదేశాలు కూడా అలాగే చేస్తే బాగున్ను అని అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి స్నానం చేసే ప్రథమమైనటువంటి ప్రదేశాన్ని కోటి తీర్థం అని పిలుస్తారు. అంటే ఇప్పుడు మనం కాశీ వెళితే మణికర్ణికా ఘాట్ దగ్గర స్నానం చేస్తే చాలా మెయిన్ అని ఎలా అయితే అంటారో, మనకి నర్మదా నది దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కోటి తీర్థం అండి. లేదు అంటే పుష్కరాల కోసమే వచ్చాము అనుకున్న, నర్మదా స్నానమే చేయాలి అనుకుంటే అమ్మ ప్రవహించేటువంటి ఏ ఘాట్ దగ్గరైనా స్నానం చేసుకోవచ్చండి. కానీ విపరీతమైన నాచు ఉంటుంది, ఇంకొకరి సహాయం తప్పనిసరి. అలా లేదు అనుకుంటే గనక గట్ల దగ్గర కూర్చొని చక్కగా చెంబుతోనో ఏదైనా మనకి సదుపాయంలో ఉండేటువంటి వాటి ద్వారా స్నానం చేసుకోవచ్చండి. ఇక్కడ నడుస్తూ పరిక్రమం చేసేవారికైతే ఆదిశంకరాచార్యుల ఆశ్రమం కూడా కనిపిస్తుందండి. స్వామివారు సన్యాసాన్ని స్వీకరించింది ఇక్కడేనమాట. సన్యాసాశ్రమాన్ని స్వీకరించి తొలిగా తన కమండలంలో నిండినటువంటి గంగమ్మ తల్లి సాక్షాత్ నర్మదమ్మేనండి. ఇక్కడ ఆశ్రమాన్ని చూడొచ్చు, పార్వతీ పరమేశ్వరుల స్వయంభూ విగ్రహాల్ని కూడా మనం చూడొచ్చు, నర్మదమ్మ విగ్రహ టెంపుల్ని కూడా చూడొచ్చు. ఇవన్నీ నడుస్తూ వెళితే, లేదంటే కాసేపు బోట్ వాళ్ళకి చెప్పి మనం ఇంకాస్త మనీ ఇస్తే గనక వీళ్ళు ఎక్కడికక్కడ ఆపుతారు. ఆ నాచుని దాటుకుంటూ కొంచెం టైంని స్పెండ్ చేస్తూ కూడా మనం అవన్నీ మనస్ఫూర్తిగా ఆస్వాదించవచ్చండి. మామూలుగా అయితే స్టార్టింగ్లో మీరు చూసి ఉంటారు కదా, 2 ఫ్లైఓవర్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఒక ఫ్లైఓవర్ నుంచి ఓంకారేశ్వర్ దగ్గరకు వెళ్ళి ఇంకో ఫ్లైఓవర్ నుంచి, అంటే నది మధ్యలో పైన కనిపిస్తున్నటువంటి ఆ కట్టడం ద్వారా ఈ ఒడ్డున ఉన్నటువంటి మములేశ్వరుడి దర్శనానికి చాలామంది నడుచుకుంటూ వచ్చేస్తారు. ఇలా నర్మదమ్మ మీదుగా కూడా మనం ఇప్పుడు అదే చేస్తున్నాం అనమాట. కోటి తీర్థం దగ్గర మనం ఇప్పుడు బోట్ ఎక్కాము. మొత్తం ఘాట్ల వెంబడి చుట్టూ తిప్పి అవతల ఒడ్డునున్నటువంటి మములేశ్వర దర్శనానికి మనం ఇప్పుడు వెళుతున్నాం అనమాట. మములేశ్వర దర్శనం దగ్గర మనకి బోట్ ఆపేటువంటి ప్రదేశాన్ని గోముఖి ఘాట్ అంటారు. అది మీరిప్పుడు చూస్తారండి. అంగవైకల్యంతో బాధపడేవారు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్లతో వచ్చినప్పుడు వాళ్ళకి దర్శనానికి వీల్ చైర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అక్కడ చాలామంది హెల్ప్ చేస్తారండి. క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంతమంది పండితులు కూడా బయట మనకు కనిపిస్తూ ఉంటారు. ఎంతో కొంత మొత్తం తొందరగా దర్శనం అయిపోవాలి అనుకున్నా, మన పెద్దవాళ్ళు క్షేమంగా స్వామివారిని చూసి బయటకు వచ్చేస్తే చాలు, వాళ్ళ కళ సాకారం అయితే చాలు అనేటువంటి భావన ఉంటే, మీకు ఎవరైనా పండితులు కానీ స్థానికంగా అక్కడ ఎవరైనా కనపడిన వాళ్ళు ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేశారంటే వాళ్ళకి చాలా బంధాలు ఉంటాయండి. వాళ్ళు కొంత డబ్బు తీసుకొని మనకి సునాయాసంగా అన్ని సౌకర్యాలు కల్పించి దర్శనం అయిపోయి మనల్ని బయటకు పంపిస్తారు. అటువంటి కంగారైతే ఇటువైపు ఏమీ అవసరం లేదు, చాలా కోఆపరేటివ్గా ఉంటారండి. ఇదే గోముఖి ఘాట్. మనం నర్మదా పరిక్రమం మొత్తం బోట్లో కంప్లీట్ చేసుకుని గోముఖి ఘాట్ దగ్గర దిగాము. ఇక్కడ నుంచి మములేశ్వర దర్శనానికి వెళ్తాము. దీన్ని గోవు ముఖం నుంచి వచ్చేటువంటి ప్రవాహంగా చెప్తారు. ఈ నీరు కూడా మనం తీర్థంగా స్వీకరించవచ్చు. ఎంత ప్యూర్గా ఉంటుంది, ఎంత టేస్టీగా ఉంటుందండి. మన మినరల్ వాటర్స్ కూడా దీని ముందర బలాదూర్. కానీ ఈ ప్రవాహం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటికీ కూడా అంతు చిక్కనటువంటి ప్రశ్న అనమాట. కొన్ని లక్షల సంవత్సరాలుగా శ్రీరామచంద్రమూర్తి కాదు, నారదుల వంటి ఎన్నో పురాణ కథలు, ప్రతిరోజు కూడా దేవతామూర్తులు నర్మదమ్మ స్నానం కోసం వచ్చి ఓంకారేశ్వరుడి అభిషేకానికి వెళుతూ ఉంటారట. ఎంతోమంది మునులు, ఋషుల తపశ్శక్తితో పులకించిపోయేటువంటి పుణ్యభూమండి ఓంకారేశ్వరం అనేది. ఇక్కడ ఓం అనేటువంటి ప్రణవ నాదము మనకి నిత్యం నర్మదా ప్రవాహంలో తపశ్శక్తితో కూడుకున్న వాళ్ళకి ఆధ్యాత్మికతలో ఒక మెట్టు పైనుండే వాళ్ళకి కనిపిస్తుందిట. ఇప్పుడు మీరు చేసుకున్నది మములేశ్వర దర్శనం అనమాట.
చాలా చిన్నగా ఉంటుందండి టెంపుల్, కానీ చక్కగా ప్రశాంతంగా జస్ట్ ఒక 30 మినిట్స్లోనే ఎంత క్రౌడ్ ఉన్నా కూడా మనం లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొచ్చేయచ్చు. ఇక్కడ మమలేశ్వరుడికి కూడా త్రికాలాల్లో హారతులు, అభిషేకాదులు ఉంటాయి. ఒకరోజు స్పెండ్ చేస్తే మాత్రము స్పృశించి స్వామివారి అభిషేకంలో పొద్దున్నే 3:30 గంటలకైతే పాల్గొనవచ్చు. మిగతా టైంలో చుట్టూ కూడా మనకి ఒక గేట్ లాంటిది పెట్టేస్తారు. జస్ట్ మనం దర్శనం మాత్రమే చేసుకోగలుగుతాము. ఎంతో కొంత డబ్బులు ఇస్తే మాత్రం స్వామి మీద నీళ్లు వేసేలాగా అక్కడ పండితులే ఒక బిందెతో నీళ్లు పెట్టుకొని పాలు పెట్టుకొని ఉంటారు, మనతో పోయిస్తారండి. ఇంకా చుట్టూ మమలేశ్వరుడి చుట్టూ కూడా ఆలయ ప్రాంగణంలో చాలా ఉపాలయాలు ఉంటాయి, చిన్న చిన్న శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి పేర్లు మీకు తెలిస్తే కింద కామెంట్లో తప్పకుండా చెప్పడం మర్చిపోవద్దు. ఇంతేనండి, మమలేశ్వర దర్శనంతో మన ఓంకారేశ్వర యాత్ర మొత్తం కూడా కంప్లీట్ అవుతుందనమాట. మా యాత్ర కంప్లీట్ అయ్యేసరికి మధ్యాహ్నం 3:30 అయింది. నాకైతే ఆ చుట్టుపక్కల భోజన వసతి అయితే ఏం కనపడలేదండి. బట్ ఇప్పుడు విశేషమైనటువంటి మాసము, నర్మదా పుష్కరాలు నడుస్తున్నాయి కాబట్టి చాలామంది అన్నదానాలు వంటివి అక్కడ పెడతారండి. సో భోజనానికైతే ఇబ్బంది ఉండకపోవచ్చు. మేము వెళ్లే సమయానికైతే చుట్టుపక్కల ఏం కనపడకపోవడం వల్ల ఒక 10 కిలోమీటర్లు ప్రయాణించి దగ్గరలో ఒక హోటల్ కనిపిస్తే అక్కడ ఫుడ్ తినేసి బ్యాక్ టు ఇండోర్ వచ్చేసి నెక్స్ట్ ఉజ్జయిని టూర్ అనేది పెట్టుకోవడం జరిగిందనమాట. వీటన్నింటినీ పుణ్యభూమిలు అంటారండి. ముఖ్యంగా మన తెలుగు వారికి తీసుకుంటే ఓంకారేశ్వరం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటివి ఒక కలగానే ఉంటుందన్నమాట. అటువంటి వారు దర్శించుకోవాలి అనుకున్నా, లేదా జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి అనుకున్నా, వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ అనుభూతుల్ని గుర్తు తెచ్చుకోవడానికైనా మన వీడియో ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను నాకు తెలిసినంత వరకు నా అనుభూతుల్ని నా యాత్ర ద్వారా మీ అందరితో పంచుకోవడం జరిగిందండి. సృష్టిలో పరమశివుడు పగలంతా ఎక్కడున్నా కూడా రాత్రి అయ్యేసరికి మాత్రం ఓంకారేశ్వరం వచ్చే నిద్రపోతాట. మీరిందాక దర్శనం సమయంలో ఒక పరుపు చూసి ఉంటారు కదా. రాత్రి పవళింపు సేవ తర్వాత టెంపుల్ క్లోజ్ చేసి మార్నింగ్ సుప్రభాత సేవ తర్వాత గమనిస్తే స్వామివారు అక్కడొచ్చి నిద్రపోయారు అనేందుకు సాక్ష్యంగా ఆ పక్క నలిగి కనిపిస్తుందిట. ఇదేనండి, జ్యోతిర్లింగాలు పరమ పావనమై మన పాపాల్ని కడిగేటువంటి కేంద్రాలుగా మాత్రమే కాదండి, మనందరినీ పునీతుల్ని చేసేటువంటి కేంద్రాలుగా, దైవం అక్కడ తిరుగాడుతోంది అనేటువంటి నిదర్శనాలతో ఎన్నో మనం నిత్యం చూస్తూ ఉండొచ్చు అనమాట. శివయ్యను నర్మదమ్మలో చేర్చేటువంటి మహద్భాగ్యాన్ని ఈ జన్మకు మళ్ళీ రెండవసారి ప్రసాదించినందుకు స్వామివారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుని వెనుదిరిగేటువంటి క్రమంలో మనకిక్కడ నర్మదా బాణలింగాల షాపింగ్ అనేది చాలా విరివిగా కనిపిస్తుంది. ఎక్కడ పెడితే అక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఈ షాపింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్లో పెడితే కనుక నేను ఆ షాపింగ్ వీడియో అనేది పెడతానండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎంతవరకు ఉపయోగపడింది అనేది మీ భావాలు నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మీలో ఎంతమంది నర్మదా పుష్కరాలకు వెళ్లారు అది కూడా నాతో కామెంట్లో పంచుకుంటారు అని కోరుకుంటూ, ఒకవేళ తెలిసి తెలియక తెలియనటువంటి అవగాహన రాహిత్యం వల్ల ఏవైనా నేను పొరపాట్లు మాట్లాడి ఉన్నా, కనిపించి ఉన్నా దయచేసి నన్ను క్షమించండి. మరొక చక్కనైనటువంటి సమాచారంతో, ఉజ్జయిని క్షేత్ర పర్యటనతో మరొక వీడియో అనేది మన ఛానల్లో ప్రజెంట్ చేస్తానండి. ఇక్కడ స్థానికులందరూ చాలా కోఆపరేటివ్గా ఉంటారండి. మనం ఏం అడిగినా కూడా సమాధానం చెప్తారు. కానీ ఎంతో కొంత హిందీ మీద అవగాహన ఉంటే మాత్రం చక్కగా ఈ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా చూసి రావచ్చు, జ్యోతిర్లింగాల దర్శనం చేసుకొని మన జన్మను చరితార్థం చేసుకోవచ్చు. నమస్తే.